హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. భార్యతో రెండో పెళ్లి పార్ట్ 4. డ్రైవింగ్ సీట్లో కూర్చోలేని జానీ వెనక్కి వెళ్ళి అరుణ ఒళ్ళో పడ్డాడు. పాలుపోయిన మొహంతో కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తుంది అరుణ. ఆమెనసలు లెక్క చేయనక్కర్లొద్దు అన్నాడు వివేక్. యశోదాని చూసి బుద్ధొచ్చింది లేండి అని అన్నాడు వివేక్. ఇక మీ జోలికి రాడు అని అన్నాడు. థ్యాంక్స్. మా ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళ పిల్లల్ని చూస్తామంటే తీసుకొచ్చాను. ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చెయ్యాలి కదా! మరి అంచేత చచ్చినట్లు వాళ్ళతో వచ్చాను. నాకసలు ఇలా తిరగటం ఇష్టముండదు. నా టీవీఎస్ లేకుండా ఎక్కడికైనా రావటం అస్సలు ఇష్టముండదు. ఏమిటో దేశం. పట్టపగలు ఇలాంటి రౌడీ వెధవలు తిరుగుతున్నారు. సమయానికి మీరు రాబట్టి కానీ లేకపోతేనా? మీరే వాడిని చావబది ఉండేవారు అని తాపీగా వాక్యం పూర్తి చేశాడు వివేక్. తెల్లబోయి చూసి గట్టిగా నవ్వేసింది యశోద. సాధారణంగా క్లుప్తంగా మాట్లాడే యశోద అతడు కంపెనీ మరీ కాసేపు నిలుపుకోవాలని ఏదేదో మాట్లాడేస్తుంది. ఆ విషయం అతడు అర్థం చేసుకున్నాడు. తల దించుకుని నవ్వుకుంది. వస్తాను అని వెళ్ళబోయాడు వివేక్. ఉండండి అంది కంగారుగా యశోద. ఆగాడతను. దేనికండి అని అడిగాడు. మీరు తరచుగా వస్తుంటారా ఇక్కడికి? రాను. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా. అప్పుడే నచ్చలేదు. అడవి జంతువులను అడవిలోనే చూడాలి. నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఇవాళ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు చుట్టాలు వచ్చారా? రాలేదు. నేను మలక్పేటలో పనుండి బయలుదేరాను అని చెప్తుండగా ఆగాడు. కుతూహలంగా చూసింది యశోద వివేక్ వైపు. కొన్ని నిమిషాలు అతడేమీ మాట్లాడలేదు. చివరికి నేరస్తుడు కోర్టులో నిజం ఒప్పుకున్నట్లు అన్నాడు. దారిలో ఆటోలో మీరు కనిపించారు. ఆటో వెనకాతలే వచ్చేశాను. తెల్లబోయింది యశోద. నవలలో అనేక ప్రేమలు సంభాషణలు చదివింది. సినిమాలు చూసింది. ఈ రకమైన ప్రేమ ప్రకటన ఎక్కడా చూడలేదు. వెళ్తున్నాను అని కదలబోయాడు వివేక్. ఉండండి అని అంది యశోద. ఆగి ఏమిటి అన్నట్లు చూశాడు వివేక్. మా ఇంటికి ఒకసారి రండి. అడ్రస్ నాకు తెలుసు. ఎలా తెలుసు? మీరు టీవీఎస్ మీద వెళ్తుంటే దూరంగా మోటార్ సైకిల్ మీద ఫాలో అయ్యాను చాలాసార్లు. ఓ గాడ్, ఎంతో అమాయకంగా కనిపించే మీరు. అమాయకంగా కాదు, సాత్వికంగా. ఏదైనా అన్యాయం జరిగే వరకు నిజంగా సాత్వికుడినే. ఉదాహరణకు మిమ్మల్ని దూరం నుంచి ఫాలో అయ్యానే కానీ ఏమీ అల్లరి చేయలేదు కదా. నవ్వింది యశోద. అతడిన్ని మాటలు మాట్లాడడం ఆమెకి చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి వస్తున్నారుగా అని అడిగింది. ఏంటి అరేంజెస్? ఏమీ లేదు. ఊరికే టీ తీసుకోవడానికి. నాకు ఆడపిల్లలతో కబుర్లు చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తీసుకోవటము ఇష్టముండదు అని అన్నాడు. తెల్లబోయింది యశోద. తప్పేముంది? ఏమీ లేదు. కానీ నాకెందుకో ఊపిరాడనట్లుగా ఉంటుంది. ఇలా మీతో నిజం చెప్పేస్తుంటే నాకు హాయిగా ఉంది. మీరు ఏమైనా అనుకోవచ్చు. అయినా చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్స్. ఎందుకు అలా అనిపిస్తుందో ఆలోచించి చెప్తారా అని అంది యశోద. ఆలోచించాను. నాకు మీ స్నేహం కావాలనుకుంటున్నాను అని తడబడుతూ అన్నాడు వివేక్. ముఖం బాగా ఎర్రబడింది. మా ఇంటికి రండి అని స్థిమితంగా మాట్లాడుకుందాం అని వివేక్ అన్నాడు యశోదతో. మా అమ్మగారు నాన్నగారు చాలా మంచివారు. ఆధునిక భావాలున్న వాళ్ళు. ఏమీ అనుకోరు. మాది చాలా సాంప్రదాయ కుటుంబం. మా నాన్నగారు ఇప్పటికీ సాలగ్రామమూర్తులకు నైవేద్యం పెట్టి గాని ఫలహారం కూడా చెయ్యరు. మా అమ్మ ఇంకా పాతకాలపు మనిషి. నా కోసం మైల వంట, మా నాన్నగారి కోసం మడి వంట. ఇవన్నీ చేసుకుంటూ పగలు 12 వరకు మడి బట్టతోనే ఉంటుంది. నన్ను కూడా ముట్టుకొనివ్వదు. భయంగా చూసింది యశోద. భయపడుతున్నారా? అందుకే మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను. మా ఇంట్లో 2-3 గంటలు గడిపాక ఆ తర్వాత మాట్లాడుకుందాం. అతడి భావం అర్థమైంది యశోదకి. గుండె జల్లుమంది. చాలా లోతైన మనిషి. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. మీ ఇల్లు ఎక్కడ? ఆనందనగర్లో ఫ్లాట్ నంబర్ 83. దేవి శంకర్ గారి ఇల్లంటే ఎవరైనా చెప్తాడు అని అన్నాడు వివేక్. దేవి శంకర్ గారంటే రైస్ మిల్ ఓనరా? ప్రతి పండక్కి వర్కర్స్కి అందరికీ భోజనాలు పెడతారని చెప్పుకుంటారు. అవును. ఆయన ఆస్తిపరుడని చెప్పుకుంటారు. అవును. యశోద ఇంకేమీ మాట్లాడలేదు. వెళ్ళమంటారా అని చిన్నపోయిన ముఖంతో అడిగాడు. మీ ఇంటికి వస్తాను రేపు సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత. యశోద అసలు వివేక్ ఇంటికి వెళ్ళిందా? వెళ్తే ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళ కుటుంబం గురించి యశోద ఏమనుకుంటుంది?
వివేక్ గురించి ఏమనుకుంటుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీలో మంచి మంచి ట్విస్ట్లు అయ్యి ఉంటాయి, ఎక్కడ మిస్ అవ్వద్దు. మళ్ళీ పార్ట్ 5లో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ స్టోరీ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.